ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు, అదేవిధంగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ ప్రభుత్వము 30,000 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడింది. ఈ విషయం మీద సిబిఐ దర్యాప్తు జరిపించండి అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ ఈ లేఖ మీద రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆల్రెడీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీతో పవన్ కళ్యాణ్ మిత్రపక్షంగా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పవన్ కళ్యాణ్ అనేక అంశాల మీద, ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యాలు, అదేవిధంగా అవినీతి అంశాల మీద ఆయన వారాహి యాత్రలో కానివ్వండి, ఇటీవల కాలంలో కానీ తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి పవన్ కళ్యాణ్కి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అవినీతికి సంబంధించినటువంటి విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద సిబిఐ విచారణ జరిపించాలని పవన్ కళ్యాణ్ ఈ లేఖ రాసినటువంటి నేపథ్యంలో మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ విధంగా స్పందిస్తారు? ఒకవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కానివ్వండి, వీళ్ళు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి స్పందన ఎలా ఉండబోతుంది, ఏమిటి అనేటువంటిది చాలా కీలకమైన అంశం. తెలుగుదేశం, జనసేన ఆల్రెడీ పొత్తులో ఉన్నాయి. బీజేపీ కూడా జనసేనతో పొత్తులో ఉంది. తెలుగుదేశంతో కూడా పొత్తులోకి రాబోతుంది బీజేపీ అనేటువంటిది కూడా ఇక కేంద్రంలో నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళు ఫైనల్ చేయటమే. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి తర్వాత ఈ పొత్తు కూడా ఫైనల్ అయింది అని అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ జనసేనతో పొత్తులో ఉన్నారు, తెలుగుదేశంతో పొత్తులోకి రాబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఏమైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాసిన లేఖను బట్టి సిబిఐ విచారణకు ఆదేశించరా? ఇది ఒక సందిగ్ధత అయితే, ఒక చర్చ కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి ఏ విధమైనటువంటి పొత్తు లేకపోయినప్పటికీ కూడా ఈ 4.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తూ వస్తుంది. వాళ్ళు చేసినటువంటి తప్పులు కూడా సహకరిస్తూ వచ్చాయి. అమరావతి ఉద్యమానికి ఒకవైపున బీజేపీ వాళ్ళు సహకరిస్తూనే ఉన్నారు. అమరావతిని కాదు అని 3 రాజధానులు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మాకేం సంబంధం లేదు, మీ ఇష్టం అని కూడా గతంలో కోర్టుకే చెప్పినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. అదేవిధంగా ఎఫ్ఐఆర్ బియ్యం పరిధి దాటి ఈరోజున అప్పులు తెచ్చుకోవటానికి ఏ విషయంలో అయినా సరే జగన్మోహన్ రెడ్డికి ఆయన కేసుల విషయాన్ని కానివ్వండి, అదేవిధంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐకి సంబంధించినటువంటి కళ్యం వేసి అవినాష్ రెడ్డి మిగతా వాళ్ళని అరెస్ట్ చేయకుండా కేవలము తూతూ మంత్రంగా ఈ కేసు నత్తనడకన సాగించేటువంటి విషయంలో కానివ్వండి, అన్నిట్లో జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది అనేటువంటి విమర్శ అయితే ఇప్పటికే ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వానికి అడిగినా అడగకపోయినా రాజ్యసభలోను, లోక్సభలోను ఆయన ఒక చేయి ఎత్తమంటే 2 చేతులు ఎత్తు మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ అవినాభావ సంబంధం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ లేఖ రాయడం ఎంత మేరకు కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుంది? ఇప్పుడు ఆల్రెడీ మరి తెలుగుదేశంతో పొత్తులో కూడా వెళ్ళాలని బీజేపీ అనుకుంటుంది కాబట్టి మరి బీజేపీ ఏమైనా పవన్ కళ్యాణ్ రాసిన ఈ లేఖ మీద జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ విచారణ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విచారణకు ఆదేశిస్తుందని చూడాలి. పవన్ కళ్యాణ్ ఆరోపణ ఏమిటి అని అంటే 1,75,000 కోట్ల రూపాయల సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు, 30,70,000 ఇళ్ల స్థలాలు, తర్వాత కేంద్ర ప్రభుత్వం స్కీమ్తో పాటుగా ఆంధ్రప్రదేశ్ ఇళ్ల నిర్మాణం, ఈ 30,70,000 ఇళ్ల స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు ఒక 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఇంకో 5 లక్షల నిర్మాణం ఈ ముగింపు దశలోకి వస్తున్నాయి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. 10 లక్షలు ఇంకా 21 లక్ష ఇళ్ల నిర్మాణం జరగాల్సి ఉంది పూర్తి. వాటి ప్రక్రియ ఏమిటంటే అయితే ఈ 1,75,000 కోట్ల రూపాయల సంబంధించినటువంటి దీంట్లో ఒక 30,000-35,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వీటిని స్వహా చేసింది అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. మీరు గతంలోనే ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి విషయంలో దాని ఇళ్ల స్థలాల కోసం ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా
ప్రభుత్వ భూమి కాకుండా కొంత ప్రైవేటు భూములు కూడా కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. దాంట్లో 15,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని గతంలో కొన్ని ఆధారాలతో సహా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. దానికి కూడా ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి స్పందన లేదు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి. ఇప్పుడు ఏకంగా 35,000 కోట్ల రూపాయల ఇళ్ల నిర్మాణంలో కుంభకోణం జరిగిందని కేంద్రానికి సిబిఐ విచారణ కోసం లేఖ రాశారు. అయితే ఇక్కడ ఒక అంశం ఏమిటి అని అంటే, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందనేటువంటి దాని మీద అనేకమైన అనుమానాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తుందో ఒకటి అనేటువంటి అంశం, భవిష్యత్తులో సహకరించకుండా ఏమైనా నెగిటివ్గా తీసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలను ఒకసారి దాన్ని గమనిస్తే ఏం జరగబోతున్న లేక, భవిష్యత్తులో ఏదైనా జరిగితే ఓకే సిబిఐ ఎంక్వైరీ లేదా ఇంకోటి జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మీద డైరెక్ట్ సిబిఐ అదేవిధంగా ఈడీ అని కేసులు పెట్టి వాళ్ళ మద్యం విధానానికి అంశం మీద డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియానికి జైల్లో పెట్టాల, లిక్కర్ స్కామ్ మీద చాలామంది మీద కేసులు పెట్టట్లేదా, రాజకీయ ప్రత్యర్థుల మీద. ఆంధ్రప్రదేశ్లో ఈ కుంభకోణం జరిగిందంటే ఎందుకు సిబిఐ ఈడీని రంగంలోకి దించకూడదు? దించడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు ఏం చేయలే. మీరు పవన్ కళ్యాణ్ మిత్రుడు మాత్రమే. అసలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కేంద్ర ప్రభుత్వానికి అమిత్ షా దగ్గరికి వెళ్ళి కలిసి 35,000 కోట్ల రూపాయల సంవత్సరానికి లిక్కర్లో డబ్బులు స్వాహా చేస్తున్నారు, ఇది అతిపెద్ద కుంభకోణం, దీని మీద సిబిఐ విచారణ జరిపించండి అని అమిత్ షాకి ఒక విజ్ఞప్తి కూడా చేసి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు ప్రత్యేకంగా. ఏమైంది? ఏమైనా అమిత్ షా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏమైనా ఈ లిక్కర్కి సంబంధించిన కుంభకోణం మీద సిబిఐ వేసిందా? చర్యలకు ఏమన్నా తీసుకుంటామని చెప్పారా? కనీసం మాట కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇప్పటి వరకు మాట్లాడారు. ఇది 3 నెలలు అవుతున్నట్టుంది దాదాపుగా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి, ఈయన అసలు కోర్టుల విచారణకు హాజరవ్వట్లేదని ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఒక లేఖ రాశారు పురంధేశ్వరి. దాని మీద కూడా స్పందించినటువంటి సుప్రీంకోర్టు ఉత్తరాలకి ఏమి స్పందించదు కదా, కావాలని వీళ్ళు ఈ విధమైనటువంటి నాటకాలు. అసలు నేరుగా ఈవిడ ఏదో పురంధేశ్వరి లేఖ రాస్తే అమిత్ షా స్పందించడం అనేటువంటి విషయం పక్కన పెడితే, అసలు అమిత్ షానే వచ్చి విశాఖపట్నం బహిరంగ సభలో అసలు భూ కబ్జాలకు పాల్పడుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అన్ని కబ్జాలే, ఈ రాజధాని అనే పేరుతో ఇక్కడ కబ్జాలకు పాల్పడుతున్నారు విశాఖపట్నం చుట్టూ అని నేరుగా అతనే ఆరోపణ చేశాడు. ఎవరు? అమిత్ షా. మరి ఆయన ఏమన్నా ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఏమైనా సిబిఐ ఎంక్వైరీ ఈడీ ఎంక్వైరీ వేసారా? ఎవరన్నా పంపించారా సిబిఐ ఈడీని ఆంధ్రప్రదేశ్కి? ఏం లేదు. అంటే ఇది కేవలము జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయటం వరకు పరిమితం. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు పురంధేశ్వరి లేఖ స్పందన లేదు, అమిత్ షా స్పందించినటువంటి పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం స్పందించాల, ఇక పవన్ కళ్యాణ్ రాసేటువంటి ఈ లేఖకి ఎవరు స్పందిస్తాడు? అంటే ఈ విధమైన నాకు కేంద్రం వాళ్ళు తెలుసు, నాకు బాగా పరిచయం ఉంది అని పవన్ కళ్యాణ్ చెప్పుకుంటుంటే అంత నవ్వేటువంటి పరిస్థితి ఇప్పుడు వరకు ఉంది. మరి ఇప్పుడు ఈ లేఖ తర్వాత కూడా పరుగు పోయేటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? అసలు ఏమైనా ఒకవేళ లేదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద తన మిత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ ద్వారా లేఖ రాయించి జగన్మోహన్ రెడ్డి మీద ఏమైనా సిబిఐని ప్రయోగించాలని ఒక ప్రయత్నాల్లో ఉందా? ఏ నిర్ణయం ఏంటి అసలు? నిజంగా జగన్ వైపు బీజేపీ ఉందా? లేదు అని అంటే తన మిత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ వైపు ఉందా అనేటువంటిది భవిష్యత్తులో తేలేటువంటి అంశం.